వీళ్ళని వీళ్ళంతా 10 పార్టీలలో బొర్లి వచ్చింది కదా. ఈడేమన్నా ఎవడన్నా సిద్ధాంతం కట్టుబడి ఉండి నేను నా పుట్టుక ఒకటే పార్టీ నా చావు ఒకటే పార్టీ అనే సిద్ధాంతం ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కాగానే కేసీఆర్ అనే ఉద్యమ నాయకునికి చరిష్మా లేక, కాలిబర్ లేక, కలేజా లేక టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నాడు పరిపాలన సాతగాక. మరి మీది 65 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇది 65 ఏళ్ళ ఇండస్ట్రీ తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంతో వెళ్ళిన ఇండస్ట్రీ. మరి శాతనైతే లేదా? గవాళ్ళే దొరికినరా? గవాళ్ళకే మంత్రి పదవులు కావాలనా? ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, 4-5 ఉన్నారు మీ పార్టీలో తిరిగేటోళ్ళు. గబాల్ లక్ష్మి, వరంగల్ రవి, తర్వాత దుర్గం భాస్కరు, లోకేష్ యాదవ్ లాంటి కలేజా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇచ్చి చూడు నీ మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, చిటికల ఇట్లా చక్రం దింపుతారు. ఎందుక పనికి మాసినోడు ఆడు 10 జాగల్లా దొమ్మరిళ్ళల్లో కదా బొర్రినట్టు బొర్రి 10 పార్టీలలో బొర్రి వచ్చినోడు నీ పార్టీలు ఉంటాడా? మళ్ళా ఉండాలి కదా కనీసం. బుద్ధన ఉంటాడా? రాత్రికి రాత్రి ఏంది 12 గంటలకు చేర్చుకున్నాడు ఏంది? దొంగల లెక్క దొరగిరి ఏరి దొంగలగిరి చేసుడేంది? మనకి ఎవడి ఇప్పుడు జగిత్యాల కావచ్చు, బాన్సువాడ కావచ్చు, ఇంకేదో నియోజకవర్గాలు కావచ్చు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని చూసో లేకపోతే ఆ వ్యక్తిని చూసో ఓట్లు వేసిండ్రు. వాడికి సంక్షేమం చేయాలి. మళ్ళీ వీడికి వచ్చేంది అంటే మన ఆస్తులు కాపాడుకోవాలి, మన ఆస్తులు పెంచుకోవాలి, ఇదే కదా. నీకేం కావాలని అడుగు. ప్రజల సంక్షేమం కోసమే మేము వచ్చినామని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు కదా. వాడిని చెప్పు తీసుకొట్టాలి. ప్రజల సంక్షేమంతో అన్నోని చెప్పు తీసుకొట్టాలి. నిన్ను కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు వేసినారు, నువ్వు ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ఉంటాయి కదా ఓట్లు వేసినారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళే పచ్చ పార్టీలకు వెళ్ళి తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే కదా టీఆర్ఎస్ పార్టీలకు వేయరు. ఈ సన్నాసులు అక్కడేం ఊరగబెట్టలేదు కదా, మళ్ళీ ఈ పార్టీలకు వస్తుండ్రు కదా, నీ పార్టీని కంపు చేస్తుండ్రు కదా. కనీసం సోయి ఉండాలి కదా, కనీసం అక్కలు ఉండాలి కదా. మరి చెత్తని తీసుకొచ్చి ఇవాళ మూసి గేట్లు కదా ఓపెన్ చేసినట్టు, లేదా డ్రైనేజ్ గేట్లు కదా ఓపెన్ చేసినా అంటే ఆనికి నీకు తేడా ఏమున్నా చెప్పు? తేడా ఏమున్నది నీకు? నీవు కొత్తదనం కనిపించాలి కదా. కొత్తని తీసుకొచ్చి కొత్త నాయకత్వాన్ని నేను నిలబెడతా అని ఒక ఇండికేషన్ ఇవ్వాలి కదా.